బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్‌ను సెలెక్ట్ చేయడం కోసం, వారితో కలిసి టాస్క్ ఆడడం కోసం కొంతమంది సూపర్ డూపర్ ఎక్స్ట్రార్డినరీ కంటెస్టెంట్స్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రియాంక, గౌతమ్ కృష్ణ ఒకరోజు రావడం, మానస్ అలానే ఇక ప్రిన్స్ యావర్, ఇక దేత్తడి హారిక మరో రోజు రావడం జరిగింది. ఇకపోతే ఈ రోజు శోభా శెట్టి అలానే ఇక ఎవరు సోహెల్ అయితే హౌస్‌లోకి రాబోతున్నారు. ఇప్పటికే సోహెల్‌కి సంబంధించిన ప్రోమో స్టార్మా అయితే రిలీజ్ చేసింది. ఇక సోహెల్ తర్వాత శోభా శెట్టి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. సోహెల్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఎంట్రీ ఇస్తే ఇక శోభా శెట్టి ఆఫ్టర్ లంచ్ తర్వాత రాబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇక శోభా శెట్టి ఆట ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆమె మాట తీరు గానీ, ఆమె ఆట గానీ ఎవరికైనా సరే లాగి లెంపకాయ కొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంత ఘోరంగా మాట్లాడుతుందనే చెప్పాలి శోభా శెట్టి. ఇక శోభా శెట్టి విలన్ పాత్రల్లోనే కాదు, ఇక బిగ్ బాస్ హౌస్‌లో కూడా విలన్ కంటే ఎక్కువగానే పాత్రలో వహించిందనే అంటే అందులో జీర్ణించిపోయిందనే చెప్పాలి. అలా బిగ్ బాస్ సీజన్ 7లో ఆమె వాయిస్ బేస్‌కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే క్రియేట్ అయింది. ఇక హౌస్‌లోకి వచ్చే శోభా శెట్టి గట్టిగా కంటెస్టెంట్స్ ఆటను సాఫ్ట్‌గా కాకుండా ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తూ చెప్పిందట. ఇలా ఆడాలి కానీ ఇన్ని రోజులు ఉండి మీరు ఏ మాట ఆడుతున్నారు అన్నట్టుగా కంటెస్టెంట్స్ అందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ లాగా చెప్పడం జరిగిందట. ఇందులో భాగంగానే కళ్యాణ్, తనూజ, దివ్య అలానే ఇక ఇమాన్యుయల్ వీళ్ళందరితో మాట్లాడడం జరిగిందట. అయితే ఇమాన్యుయల్ నీ మాట అన్నీ బాగున్నాయి, చాలా చాలా బాగా ఆడుతున్నావు, ఇక ఫిజికల్ టాస్క్లు వస్తే ఇరగదీసేస్తున్నావు కదా, బాడీలో ఫిట్నెస్ కనిపించకపోయినా సరే సూపర్ డూపర్గా ఆడుతున్నావు ఇమాన్యుయల్ అంటూ ఇమాన్యుయల్ని చాలా పొగడడం జరిగిందట. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్తో మాట్లాడుతూ, కళ్యాణ్ కామనర్గా హౌస్లోకి వచ్చావు కానీ బాగానే గేమ్ ఆడుతున్నావు, ఇన్ని వారాల పాటు ఉండాలంటే చాలా ఏమంటారు ఆ సపోర్టింగ్ కానీ ఆ ఆడడం కానీ చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావంటే ఇంకా కొన్ని రోజులు మీ ప్రయాణాన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి అన్నట్టుగా తెలియజేసిందట. అలానే ఇక ఎవరు తనూజ కోసం మాట్లాడుతూ, తనూజ నీకోసం చెప్పడానికి ఏం లేదు, యు ఆర్ ఆల్ రౌండర్, ఇక ఆటని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నావు, దాంతోపాటు ఆడాలనే కసి బాగా కనిపిస్తుంది, బాగా ఆడాలనుకుంటున్నావు కదా ఆట అని చెప్పేసరికి ఇక తనూజ అవును నేను ఆడాలని అనుకుంటున్నాను కానీ కొన్నిసార్లు అవకాశం రావట్లేదు, వచ్చిన అవకాశం బ్యాడ్ లక్ ఫేవర్ చేస్తుంది అంటూ ఇక తనూజ మొన్న జరిగిన టాస్క్ కోసం మాట్లాడడం జరిగింది. ఇక అప్పుడు శోభా శెట్టి ఆడడం ఇంపార్టెంట్ కానీ ఓడిపోయామా గెలిచామా అన్నది ఇంపార్టెంట్ కాదు, సో ఇకపైన పూర్తిగా టైటిల్ని గెలవాలి అంటే ఆడడం ఇంపార్టెంట్, ఆటపైన ఫోకస్ చెయ్యు అంటూ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినట్టుగానే చెప్పిందట శోభా శెట్టి. అయితే హౌస్లోకి వచ్చిన ఇప్పటి వరకు ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా చాలా సాఫ్ట్గా డీల్ చేస్తే శోభా శెట్టి మాత్రం వాళ్ళందరికీ ఆపోజిట్ అంటూ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. హౌస్లోకి వెళ్ళిన శోభా శెట్టి ఒక్కొక్కరికి ఇక సాఫ్ట్గా కాకుండా కావాల్సిన మసాలాని దట్టించి చెప్పిందట. ఇంకా ఇందులో తనూజ ఒకరు. అయితే శోభా శెట్టి హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక కంటెస్టెంట్ను సెలెక్ట్ చేసుకుని టాస్క్ ఆడాలి. శోభా శెట్టి ఇక తనకి మంచి కాంపిటీటర్ దివ్య అనుకుని దివ్యని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలానే దివ్య అలానే శోభా శెట్టి ఇద్దరు తగ్గకుండా టాస్క్ అయితే ఆడడం జరిగిందట. ఇక శోభా శెట్టిని ఓడించి దివ్య కెప్టెన్సీ కంటెండర్ రేస్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇమాన్యుయల్, కళ్యాణ్ అలానే డీమన్ పవర్ ఇక ఎవరు దివ్య వీళ్ళు నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. మిగిలింది రీతు మరియు సంజన. వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారా, లేకపోతే వీళ్ళ నలుగురే ఉంటారా చూద్దాం. మరి నెక్స్ట్ వీక్ ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.